హాయ్ నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. వేరే కస్టమర్ బెంగుళూరు నుంచి తీసుకొచ్చారు. తనకు తెలియక ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. అది ఇప్పుడు నేను ఎలా చేశానో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ మొత్తం కొత్తదే. కాకపోతే ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ మొత్తం ప్లెయిన్‌గా ఉండి 2 ఒకటే. ఇదొకటి పెద్దది, అదొకటి చిన్నది 2 అలాగే తీసుకున్నారు వాళ్ళు. నేనేం చేశానంటే ఇప్పుడు దానికి లాకెట్ తీసేసి ప్లెయిన్ లాకెట్ అనమాట. ఆ లాకెట్ తీసేసి ఇప్పుడు కొత్త లాకెట్ ఇలా స్టోన్‌తో చేసుకొని రెడ్ స్టోన్ కార్వింగ్, ముత్యము, రష్యన్ ఎమరల్డ్ ఇలా చేసేసుకొని ఈ లాకెట్ ఒకటి యాడ్ చేశాం. ఎక్కడైతే లాకెట్ బ్రేక్ చేశానో అక్కడే యాడ్ చేసేసాననమాట. చేసి ప్రతి దీనికి ఏం చేసామంటే ఈ మ్యాంగో మోటివ్ లాగా ఉన్నాయి. ప్రతిదానికి ఒక రింగ్ ఇచ్చేసుకొని ఇలా రష్యన్ ఎమరల్డ్, ముత్యాలు అవి ఇచ్చేసాము. ఏంటంటే మొత్తం మ్యాచ్ అయ్యి ఒక సెట్ లాగా ఉంటుంది. ఆ ప్లెయిన్ గోల్డ్‌ని కొంచెం కట్ ఆఫ్ చేయడానికి ఈ స్టోను ఇవన్నీ ఇచ్చి ఏంటంటే ఆ గోల్డ్‌ని కొంచెం మరీ ప్లెయిన్‌గా ఉంది కాబట్టి అదంతా కట్ ఆఫ్ చేద్దామని అలా చేసి పాలిష్ కూడా లైట్ యాంటిక్ అనమాట. ఇప్పుడు ఇది ఆ యెల్లో షేడ్ అంతా తీసేసి మళ్ళీ పాలిష్ చేపించి లైట్ యాంటిక్ ఇచ్చేసామన్నమాట. అలాగే ఇక్కడ ఎలిఫెంట్స్‌కి కూడా ఏంటంటే ఇదంతా కొంచెం లైట్ యాంటిక్ ఇచ్చి ఈ ఎలిఫెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మ్యాచ్ చేసుకుంటూ ఇప్పుడు ఇదంతా ఒక సెట్ లాగా చేసిచ్చాను. లాంగ్ హారం అనమాట. ఇప్పుడు ఇది మరీ ప్లెయిన్‌గా ఉన్నది. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఆ ప్లెయిన్ అంతా తగ్గిపోయి కొంచెం షైనింగ్ అంతా వచ్చిందనమాట. యాంటిక్ పాలిష్ చేయించడం వల్ల కొత్త లాకెట్ ఇదంతా ఇప్పుడు న్యూ లుక్ వచ్చేసింది. అలాగే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి చిన్నది కూడా ఉంది వాళ్ళదే. ఇది కూడా చిన్నది. ఈ చిన్నది కూడా ఏంటంటే ఇలా మ్యాంగో మోటివ్ వచ్చి ఉట్టి ప్లెయినే అనమాట. ఒక దానికి ఎలాగో లాకెట్ తీసేసాం కాబట్టి దీనికి లాకెట్ వద్దు తీయద్దు అని చెప్పేసి లాకెట్ ఉంచేసి ఇలా రూబీ స్టోను, ముత్యాలు అవి వేసేసుకొని ఇప్పుడు ఈ వైట్ స్టోన్ నుంచి ఇక్కడ నుంచి జాయిన్ చేసేసాం. జాయిన్ చేసేసి వైట్ స్టోన్కి ముత్యాలు, రూబీ ఇచ్చుకుంటూ మొత్తం లాకెట్ కూడా అలాగే చేసేసి పైన కూడా ఇప్పుడు నెక్స్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసాం. ఏంటంటే ఆ ప్లెయిన్ గోల్డ్ అంతా కట్ ఆఫ్ అవ్వడానికి. దీనికి కూడా ఏం చేసామంటే ఎల్లో పాలిష్ తీసేసి మళ్ళీ గోల్డ్ కలర్ పాలిష్ చేపించేసి మొత్తం ఇప్పుడు ఏంటంటే న్యూ పీస్ లాగా తయారైంది. ఇది పాపం పాతది ఏం కాదు, కొత్తది న్యూగా లేటెస్ట్ కొనింది. వాళ్ళు ఏంటంటే తెలియక అట్లా ప్లెయిన్ గోల్డ్ కొనేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లెయిన్ గోల్డ్ వేసుకోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఇలా డిఫరెంట్గా 2 డిఫరెంట్ వెరైటీస్ లాగా చేసి ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి వాడనివి కానీ ప్లెయిన్వి కానీ ఏదైనా బోర్ కొట్టింది అనిపించిన అట్లాంటివి తీసుకొచ్చారంటే ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ ప్లెయిన్ నక్లీస్ అండి ఒడిశా నుంచి తీసుకొచ్చేస్తాను. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. వాళ్ళు తీసుకొచ్చారనమాట. వెకేషన్కి వచ్చాము 2-3 డేస్లోనే కావాలన్నారు. 2 డేస్లోనే ఇదంతా రెడీ చేయించేసాను. ప్లెయిన్ నక్లీస్ అనమాట. యాక్చువల్లీ ఇది చూస్తే ఇలా లాకెట్ ఉండి ఉట్టిగా ప్లెయిన్ నక్లీస్ ఉండింది. దీనికి ఏం చేసామంటే ఇప్పుడు ఇలా కాసులు చిన్నగా చేసేసుకొని కాసులు మొత్తం ఇప్పుడు 25 కాసులు ఇచ్చాను. 5 కాసులు ఇక్కడ, 10 ఇక్కడ అనమాట. చిన్న నక్లీస్ కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకుంటూ లైట్ వెయిట్లో చేద్దామని చెప్పి అలా చేసామన్నమాట. లైట్ వెయిట్లో చేద్దామనుకొని సింపుల్గా అట్లా చేసుకుంటూ వచ్చాము. లైట్ వెయిట్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేశానంటే లాకెట్కి మాత్రం ఒక 5 కాసులు ముత్యాలు ఇచ్చి చేశానమాట. ఇక్కడ కూడా ముత్యాలు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకు కొంచెం బడ్జెట్ దాన్ని బట్టి ఎక్కడ తగ్గించాలో తను కొంచెం లైట్ వెయిట్లో అడిగారు. బాగా తగ్గిద్దామని చెప్పి చాలా లైట్ వెయిట్లో చేశాను. ఇవి లాకెట్ వరకు కింద కొంచెం ముత్యాలు ఇచ్చేసి ఇంకా మిగతాయి మాత్రం ఇలా కాసు ఇచ్చేసాను. మళ్ళీ మొత్తం ఏంటంటే కొంచెం లైట్ యాంటిక్ ఇచ్చేసామన్నమాట. మరీ అట్లా తెల్లగా లేకుండా లైట్ గోల్డ్ కలర్ అంతా లేకుండా లైట్ యాంటిక్. అప్పుడు లైట్ యాంటిక్ వల్ల ఏంటంటే కాసులు బాగా కనపడతాయి లైట్ వెయిట్లో. అందుకని చెప్పి కాసుకు లైట్గా యాంటిక్ ఇచ్చేసి లైట్గా వాళ్ళ చైన్కి కూడా యాంటిక్ ఇచ్చేసాం. మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇది పాతది మొత్తం ఇప్పుడు లేటెస్ట్గా అయిపోయింది. డిఫరెంట్గా కొంచెం ఏంటంటే కాసులు లేవు పిల్లలకి ఎలా పెట్టాలి అనుకున్నారు. అందువల్ల కాసులు పెట్టించేసామన్నమాట. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ది పాతది రూబీ నక్లీస్ అండి. నక్లీస్, కమ్మలు, గాజులు ఉన్నాయన్నమాట. తనకి ఏంటంటే టోటల్ సెట్ కావాలన్నారు. టోటల్ సెట్ మొత్తం కావాలన్నారు అనమాట. అందుకని టోటల్ ఒక సెట్ లాగా కావాలని చెప్పి ఏం చేసామంటే మొత్తం ఇట్లా రూబీ నక్లీస్కి మొత్తం ఇలా బొట్టుమాలలు ఇచ్చుకుంటూ మొత్తం ఒకటి మధ్యలో పెద్ద బొట్టుమాల, మొత్తం చిన్న బొట్టుమాలలు ఇటు 11 అటు 11 ఇచ్చేసి ముత్యాలు ఇచ్చామన్నమాట. నెక్కలు పెట్టేసి ముత్యాలు పెట్టేసి ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను కదా. కమ్మలు కాకపోతే తనకి ఏంటంటే పెద్దగా కావాలన్నారు. కమ్మలు అందుకని ఏం చేసామంటే కమ్మలు పాత కమ్మలే అనమాట. ఇవి పాత కమ్మలకి ఏం చేశానంటే మధ్యలో ఒక కాసు కావాలన్నారు. సేమ్ బొట్టుమాల అనమాట. ఇది కొంచెం చిన్న సైజ్ చేశాను ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే కమ్మలకి సూట్ అవ్వదు కాబట్టి ఏం చేశానంటే నేను కొంచెం చిన్న సైజ్ చేసుకొని కమ్మలకి ఇచ్చానమాట. ఒకటి మధ్యలోకి ఇచ్చేసి కమ్మకి అటు ఇటు కొంచెం పెద్దది, ఇవేమో చిన్న బొట్లు ఇచ్చానమాట. ఇలా ఇచ్చి కమ్మలు మొత్తం ఇప్పుడు ఒక సెట్ లాగా చేసాం. తనకి ఏంటంటే కమ్మలకి ఇట్లాగే బొట్లన్నీ పెట్టి చేసేయమన్నారు. మొత్తం అలాగే ఏం చేసామంటే బొట్లన్నీ పెట్టేసి ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. ఇప్పుడు కమ్మలు కూడా పాతవి, కమ్మలు బ్రేక్ చేసుకున్నాను. కమ్మలు పాతవి బ్రేక్ చేసుకున్నాను 2గా.
బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు ఇలా బొట్టు ఒకటి ఇచ్చేసి పెద్దగా కావాలి కాబట్టి లెంగ్తీగా చేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఏం చేసామంటే గాజులు కూడా ఎప్పుడు ఉన్నాయి ఇలా కాకుండా తను ఏంటంటే ఇవి గాజులు ఇప్పుడు ఇలా ఉన్నాయి. దీనికి ఏం చేసామంటే చిన్న బొట్లు ఎలాగో కమ్మల్లో పెట్టానో అట్లాంటివి ఒక 4 చేసేసుకొని గాజులకి ఈ 4 కార్నర్స్‌లో 4 ఇచ్చేసామనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఒక టోటల్ సెట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా ఇంతకుముందు చేయలేదు ఇట్లా. ఇప్పుడేంటంటే తనకి సెట్ లాగా కావాలన్నారు కాబట్టి బ్యాంగిల్స్ కూడా ఇలా చేశాను. మొత్తం టోటల్ సెట్ అంతా ఇప్పుడు బొట్టు మాలలన్నీ పెట్టేసి రెడ్, వైట్ స్టోన్‌తోనే మొత్తం సెట్ అంతా సెట్ చేసి ఇచ్చేసాను. అలాగే మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి ఏదైనా కావాలంటే కలర్ ఆప్షన్ బట్టి మనం చేసుకోవచ్చు. రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, బొట్టుమాలలు ఏది కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలో అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఒక బ్లాక్ థ్రెడ్లో ఉన్నాయండి ఇవన్నీ. అవి తీసేసి మేము ఇప్పుడు ఏం చేసామంటే బ్లాక్ థ్రెడ్లోంచి తీసేసి ఇవి ఇట్లా సపరేట్గా 6 పీసెస్ ఉన్నాయన్నమాట బ్లాక్ థ్రెడ్లో. లాకెట్ కూడా దాంట్లోదే. ఆ లాకెట్ కూడా తీసేసి ఇవి కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత పూసలే. వాటికి ఏం చేశానంటే దీనికి బ్యాక్ సైడ్ క్లిప్స్ ఇచ్చేసుకొని ఇలా వేసుకున్నాం. అంతకుముందు ఇవి ఏంటంటే బ్లాక్ థ్రెడ్లో ఉన్నాయన్నమాట. అవి అన్నీ తీసేసుకొని ఇలా చేసేసి ఇప్పుడు తన దగ్గర ఉన్న వైలెట్ బీడ్స్కి ఏం చేసామంటే ఇవి సపరేట్గా చేసేసుకొని వేసేసుకొని లాకెట్కి కూడా రింగ్స్ ఇచ్చేసాను అనమాట. రింగ్స్ ఇచ్చేసి మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది సపరేట్గా చాలా స్టైల్గా నీట్గా ఒక సెట్ లాగా ఉంది. ఇప్పుడు ఇవి కింద వేసుకున్న ఈ 4 లూప్స్ రింగ్స్, బ్యాక్ సైడ్ హుక్ ఇంకా అవుతుంది ఇది వరకు. నేను చూపిద్దామని చూపిస్తున్నాను. హుక్ వేస్తున్నారనమాట. షూటింగ్ అవుతుంది కదా చూపించేద్దామని చూపిస్తున్నాను. ఇది మొత్తం నేను ఇప్పుడు చేసుకున్నాను. వీటికి కూడా ఏం చేసామంటే బ్యాక్ సైడ్ మొత్తం క్లిప్స్ లాగా ఉన్నాయి. అంతకుముందు తీసేసి ఇప్పుడు 4 లూప్స్కి అనమాట. ఇప్పుడు 4 లైన్స్కి ఇలా వెళ్ళాలి కాబట్టి వెనక సైడ్ అంతా లూప్స్ ఇచ్చేసుకున్నాను. వాటిలోంచి ఇప్పుడు ఇలా బీట్స్ పంపించేసి పాతదాన్ని కొంచెం సింపుల్గా మాడిఫై చేసేసుకొని చిన్న ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వేసేసింది ఇంకా అవుతుంది. అందుకే లూజ్ ఉంది ఇది. వెనక హుక్ వేస్తున్నారు అనమాట. మొత్తం ఇలా చేసి ఇచ్చేసాను. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటి పాతవి వాడనివి మోడల్ మార్చాలన్నా ఏదైనా అలాంటివి తీసుకొస్తే ఒకప్పుడు బ్లాక్ థ్రెడ్ బాగా వేసుకున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కాబట్టి అవి బ్లాక్ థ్రెడ్లోంచి కట్ చేసి తీసేసి లాకెట్ దానివే, ఇవి దానివే అనమాట. అవన్నీ తీసేసి ఇప్పుడున్న గోల్డ్ బీడ్స్ కూడా వాడవే. వాటికి ఇప్పుడు ఇలా సింపుల్గా డిఫరెంట్గా స్టైల్గా చేసి ఇచ్చేసాము. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. మీరు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.